అయితే ధర్మగ్రంథాలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి, ధర్మగ్రంథాలను అనుసరించి జీవితం గడపాలి అని. కానీ నేడు మనిషి ధర్మగ్రంథాలను చదవకుండానే టోపీ పెట్టుకున్నవాడు ముస్లిం అవుతున్నాడు, బొట్టు పెట్టుకున్నవాడు హిందూ అవుతున్నాడు, శిలువ వేసుకున్నవారు క్రైస్తవుడుగా అవుతున్నాడు. కానీ ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉన్నారనుకోండి, వారికి పుట్టిన పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, 10th, ఇంటరు, ఎంబీబీఎస్కు సంబంధించిన చదువులు చదవకుండానే ఎంబీబీఎస్ డాక్టర్ కాగలుగుతారా? వారు సర్జరీలు, ఆపరేషన్ చేయగలుగుతున్నారా? డాక్టరు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన డాక్టరు కాలేడు, లాయరు డ్రెస్ వేసుకున్నంత మాత్రాన లాయరు కాలేరు. ఎప్పుడైతే డాక్టరు, లాయరు కావాలంటే దానికి సంబంధించిన చదువులు చదివితేనే అవుతారు. అందుకోసమే నేను ఏవైతే చెప్తున్నానో ఆ విషయం